మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాదమూర్తి. వెల్కమ్ టు ప్రమో టాక్స్. 77 సంవత్సరాల కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ బుక్కర్ ప్రైజ్ని కైవసం చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. మన పొరుగు రాష్ట్రం, మన పొరుగు భాష ఒకప్పుడు రెండు ఒకే భాషగా చలామణి అయినటువంటి సందర్భం కూడా ఉంది, కన్నడ తెలుగు. సో కన్నడ భాషకు బుక్కర్ ప్రైజ్ రావడం అంటే మన తెలుగు భాషకు వచ్చినంత ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ చిన్న వీడియో, తర్వాత ఈ పుస్తకాన్ని మళ్ళీ విస్తృతంగా పరిచయం చేస్తాను. ఎవరి బాను ముస్తాక్? ఈమె 77 సంవత్సరాలు అని చెప్పాను కదా. ఆమె 90s నుంచి 23 వరకు మధ్యలో రాసినటువంటి కథలలో 12 కథల్ని తీసి సెలెక్టెడ్ స్టోరీస్గా వేస్తే దాన్ని దీపా భస్తి అనే ఆవిడ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే ఇప్పుడు ఆ పుస్తకానికి బుక్కర్ ప్రైజ్ వచ్చింది. ఇందులో విశేషం ఏమిటంటే కథల పుస్తకానికి బుక్కర్ ప్రైజ్ రావడం అనేటటువంటిది ఇది ఫస్ట్ టైము. ఫిక్షన్కి వస్తుంది, ఇది ఫస్ట్ టైం ఒక కథల పుస్తకానికి. అది మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో ఒక పుస్తకానికి రావడం, అది మనకి ఇంకా చాలా ఆనందం కదా. అలాగే అసలు మన భారతీయ ప్రాంతీయ భాషల్లో వచ్చే పుస్తకానికి బుక్కర్ ప్రైజ్ రావడం అనేటటువంటిదే 2-3 ఏళ్ల క్రితమే స్టార్ట్ అయ్యింది. గీతాంజలి శ్రీ అనే ఆవిడ రాసినటువంటి ఈ టూంబ్ ఆఫ్ శాండ్ అనే పుస్తకానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ బుక్కర్ ప్రైజ్ సంపాదించుకుంది. తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ కన్నడ భాషలో రాసినటువంటి పుస్తకం. ఈవిడ ఈ 77 సంవత్సరాల బాను ముస్తాక్ లాయరు, యాక్టివిస్టు, స్టోరీ టెల్లరు. సో ఈమె తన జీవితకాలంలో వృత్తిపరంగా ఎందరో మహిళలు వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ బాధలు, వాళ్ళ ఇతివృత్తాలు ఇవన్నీ కూడా దగ్గరగా చూసి విని స్పందించి ఆ ఆవేదనంతా, వాళ్ళ ఆవేదనలన్నీ అక్షరాల్లో బంధించి కథలుగా రాసింది. ఆ కథల్లో 12 కథలకి ఇప్పుడు అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది. కన్నడ భాషకు వచ్చినా తెలుగు భాషకు వచ్చినా ఒకటే అని నాకు ఆనందంగా ఉంది. అది మీకు పరిచయం చేస్తున్నానన్నమాట. ఈమె కన్నడ భాషలో రాసింది. కన్నడ భాష గురించి చాలా గొప్ప మాటలు మాట్లాడిందనమాట. ఆమె కన్నడ భాష ప్రతిఘటనకు ఒక గొప్ప ధ్వనికి సంకేతము అని చెప్పి, అంతేకాదు అంతరిక్ష అద్భుతాన్ని, భౌగోళిక జ్ఞానాన్ని సమ్మిశ్రితం చేసి కొనసాగే మహాప్రస్థానానికి వారసత్వంగా నేను నా రచనల్ని చూస్తున్నాను అని చెప్పి ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఎంత అద్భుతమైనటువంటి మాట. సో ఈమె రాసిన కథలు ఏమిటి, ఆ కథల్లో ఉన్న గొప్పతనం ఏమిటి? ఆ 12 కథల్లో ముస్లిం మహిళలు మతం పేరు మీద, సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాల పేరు మీద పురుషాధిక్యం అనేటటువంటి ఒక ఇనప నీడలో ఎలా వాళ్ళు శిథిలమవుతున్నారు, కృంగి గుణారిల్లుతున్నారు. వాళ్ళ కష్టాలేంటి, కన్నీళ్ళేంటి, వాళ్ళ హాస్యం ఏమిటి, జీవితం ఇన్ని కష్టాల్లో కూడా ఆమె హాస్య చతురత, వ్యంగ్యము, భాషలో తీవ్రత ఇదంతా కూడా చాలా గొప్పగా ఉంటుందని జ్యూరీ మెంబర్స్ పొగిడారు. అంతేకాదు ఆమె కథలను ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినటువంటి దీపా భస్తి ఆ ట్రాన్స్లేషన్ని ప్రత్యేకంగా జ్యూరీ మెంబర్స్ పొగిడారండి. ఆ పొగిడిన వాళ్ళు ఎంత మంచి మాట అన్నారంటే, ఆమె ట్రాన్స్లేషన్ అంట, ఇట్ రఫిల్స్ లాంగ్వేజ్ టు క్రియేట్ న్యూ టెక్స్చర్ ఇన్ ఏ ప్లూరాలిటీ ఆఫ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి ఆ బహుముఖీనత్వం ఏదైతే ఉందో అందులో కొత్తదనాన్ని, తాజాదనాన్ని తీసుకొచ్చేటటువంటి విధంగా, ఆ భాషను సానబెట్టేటటువంటి విధంగా ఈమె అనువాదం ఉంది అని వాళ్ళు చెప్పడం అనేది చాలా బాగుందన్నమాట. సో మిత్రులారా, ఈ కథల్లో ఏముంది ఏమిటి అనేటటువంటిది మనం తర్వాత నేను విడిగా ఆ పుస్తకాన్ని పరిచయం చేస్తాను. సాహిత్యం ఒకటేనండి. మనుషులు సృష్టించుకున్న, గీసుకున్న ఈ సంకుచిత స్వార్థ సరిహద్దులన్నింటినీ కూడా చెరిపేసి
ఒక పవిత్రమైనటువంటి ప్రేమ నిండిన స్థలంలో మనల్ని అందరినీ కూడా కూర్చోబెట్టేది సాహిత్యమే. ఇదే మాట ఈ బాను ముస్తాక్ తన ఇంటర్వ్యూలో చెప్పింది. తన ఇంటర్వ్యూలో ఏం చెప్పిందంటే, సాహిత్యం అనేటటువంటిది ఎంత చక్కగా చెప్పిందంటే, వన్ ఆఫ్ ద లాస్ట్ సాక్రెడ్ స్పేసెస్ వేర్ వీ కెన్ లివ్ ఇన్సైడ్ ఈచ్ అదర్స్ మైండ్స్ ఇఫ్ ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ పేజెస్. కొద్ది పేజీల్లోనైనా సరే మనం ఒకరి హృదయాల్లో ఒకళ్ళము పవిత్రమైనటువంటి ఆ స్థలాల్లో మనం కూర్చోవడానికి అవకాశం ఇచ్చేది సాహిత్యం ఒకటే అని ఆమె చెప్పింది. ఎంత మంచి మాట. సో ఇదే పనిగా మనం ఒకసారి తెలుగులో కూడా రాలేదా, ముస్లిం మహిళల దీనగాథలు అక్షరాల్లోకి ఎక్కలేదా, సాహిత్యంలోకి ఎక్కలేదా అంటే చాలామంది మన తెలుగులో కూడా రాశారు. ఈ సందర్భంగా వాళ్ళ పేర్లు కూడా నేను చెప్తాను. సత్యాగ్ని అనే ఆయన ఎప్పుడో 20 ఏళ్ళు దాదాపు 6 ముస్లిం మహిళల కథలు పుస్తకాన్ని సెపరేట్గా వేసినట్టుగా చెప్తారు. నేనైతే చూడలేదు, కానీ ఆయన సత్యాగ్ని పేరు ఆయన కలం పేరు. అయితే ఆయన అసలు పేరు ఏంటంటే షేక్ హుస్సేన్. అలాగే శశిశ్రీ అనే ఆయన కూడా ముస్లిం మహిళల కథలు చాలా రాశారు. ఆయన పేరు కూడా కలం పేరే శశిశ్రీ. ఆయన రహమతుల్లా అసలు పేరు. రహమతుల్లా అనే రచయిత బెహన్ అనే పుస్తకాన్ని వేశాడు. అందులో 12 కథలు ఉంటే దాదాపు 6-7 కథలు ముస్లిం మహిళలు, అమ్మ, చెల్లి, ఇట్లాగా ఎందరో ముస్లిం కథలు. ఆ కథలు చదువుతుంటుంటే మనకు కన్నీళ్లు ఆగవన్నమాట. దుఃఖ సముద్రంలో మునిగిపోతాము. వాళ్ళ పట్ల ఒక రకమైనటువంటి సానుభూతి, సహానుభూతి, జాలి, వాళ్ళ దైనందిన జీవితంలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు, కన్నీళ్ళు, వాళ్ళతో పాటు మనకు ఒక మమేకత ఏర్పడేటట్టుగా చేస్తాయి ఈ కథలు. రహమతుల్లా ఫోన్ నెంబర్స్ కొన్ని నాకు అందుబాటులో ఉన్నవి, మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాళ్ళ కథల పుస్తకాలు మన తెలుగులో వచ్చినవి ఈలోపు చదివి తెప్పించుకొని చదవండి. అలాగే మహమ్మద్ ఖదీర్ బాబు, మంచి సమకాలీన రచయితల గురించి నేను చెప్తున్నా. మహమ్మద్ ఖదీర్ బాబు చక్కటి రచయిత, అద్భుతమైనటువంటి కథలు రాశాడు. ఆయన కూడా కొన్ని ముస్లిం మహిళల కథలు బ్రహ్మాండంగా రాశాడు. ఆయన నెంబర్ కూడా ఇస్తాను. ఆయన కథల పుస్తకాలు కూడా తెప్పించుకోండి. అలాగే వేంపల్లి షరీఫ్, ఆయన కూడా మంచి కథలు, ముస్లిం జీవన చిత్రణ, ముస్లిం మహిళల కన్నీటి కథలు ఆయన పుస్తకాల్లో కూడా కనిపిస్తాయి. ఆయన కథలు చదివి నేను చాలా ఏడ్చాను, దుఃఖించాను అన్నమాట. ఆయన కథల పుస్తకం కూడా తెప్పించి చదివించుకోండి. అలాగే స్కై బాబా. సో స్కై బాబా కూడా ముస్లిం మహిళల కథలు, ముస్లిం జీవన చిత్రణ ఆయన అక్షరాల్లో ఆవిష్కరించాడు స్కై బాబా. వీళ్ళ నెంబర్లన్నీ కూడా నేను మీకు ఇస్తాను. తప్పనిసరిగా మీరు ఆ పుస్తకాలు, తెలుగులో పుస్తకాలు తెప్పించుకోండి. అయితే నేను ఈ హార్ట్ ల్యాంప్ అనేటటువంటి ఈ కన్నడ పుస్తకానికి దేనికైతే ఇప్పుడు వచ్చిందో బుక్కర్ ప్రైజు, దాన్ని త్వరలోనే మీకు పరిచయం చేస్తాను మిత్రులారా. ఈ ఆనందాన్ని తట్టుకోలేక మన రచయిత్రికి, మన తెలుగు భాషలో రచయిత్రికే బుక్కర్ ప్రైజ్ వచ్చిందన్న ఆనందం వేసి జస్ట్ ఆ వార్తను మీతో షేర్ చేసుకోవడానికి మాత్రమే ఈ చిన్న వీడియో. తర్వాత మనం చక్కగా పుస్తకాన్ని గురించి మరి ఎప్పుడైనా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.